అందరికీ నమస్కారం. మరదలు పిల్ల 9వ భాగానికి స్వాగతం. గత భాగంలో వింటర్ ఫుడ్ కార్నివల్ వేదిక మీద అక్కా చెల్లెళ్లు సాధించిన విజయం, ఆ వెలుగుల మధ్య కార్తిక్ ముఖంలో కమ్ముకున్న చీకటిని మనం చూశాం. స్టేజ్ మీద అనన్య మైక్ పట్టుకుని మా జీవితంలో జరిగిన ఒక ద్రోహం గురించి చెప్పబోతుంటే కార్తిక్ గుండె చప్పుడు ఆగిపోయినంత పనైంది. తన బండారం ఎక్కడ బయటపడుతుందో, శ్రేయ ఎక్కడ తనని తన్ని తరిమేస్తుందో అనే భయంతో వణికిపోయాడు. కాని అనన్య ఆ నిజాన్ని అక్కడే ఆపేసింది. అది కార్తిక్ మీద ప్రేమతో కాదు, రాబోయే యుద్ధానికి అదొక వ్యూహం మాత్రమే. కార్నివల్ ముగిసింది. లైట్లు ఆరిపోయాయి. జనమూ వెళ్ళిపోయారు. కాని అసలు కథ ఆ చీకటి పడ్డాకే మొదలైంది. ఇక ఉత్కంఠభరితమైన భాగంలోకి వెళ్దాం. సమయం అర్ధరాత్రి 12 గంటలు. శ్రేయ తన కార్లో వెళ్లిపోయింది. కార్తిక్ మాత్రం చెమటలు తుడుచుకుంటూ కాళ్లు వణుకుతుండగా బ్యాక్ స్టేజ్ దగ్గరున్న ఒక స్తంభం చాటున నిలబడ్డాడు. అనన్య, లావణ్య, దీప నవ్వుకుంటూ బ్యాక్ స్టేజ్ వైపు వస్తున్నారు. వారి నవ్వులో గర్వం లేదు, కసి తీర్చుకోబోతున్నామన్న సంతృప్తి ఉంది. వారిని చూడగానే కార్తిక్ పరిగెత్తుకుంటూ వెళ్లి వారి దారికి అడ్డంగా నిలబడ్డాడు. అనన్య, లక్కీ, దీపా, ప్లీజ్ ఆగండి. నాతో ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరండి మీరు? రమేష్ గారు కదా? ఇందాక స్టేజ్ మీద వీళ్ళెవరో నాకు తెలియదన్నారు. ఇప్పుడు సడన్ గా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మెమరీ లాస్ ఏమైనా వచ్చిందా సార్? వెటకారం వద్దు దీపా, నా పరిస్థితి అర్థం చేసుకోండి. నా ప్రాణం ఇప్పుడు మీ గుప్పిట్లో ఉంది. ఇందాక అనన్య స్టేజ్ మీద మైక్ పట్టుకున్నప్పుడు నేను చచ్చినంత పనయ్యాను. ప్లీజ్ నా మీద పగ తీర్చుకోవద్దు. శ్రేయకు నిజం తెలిస్తే నా బతుకు బస్టాండ్ అవుతుంది. తను నన్ను రోడ్డు మీద నిలబెడుతుంది. నాకు ఆస్తి, పరువు, భవిష్యత్తు అన్నీ పోతాయి. ప్లీజ్ నా మీద జాలి చూపించండి. జాలి? ఆ పదం నీ నోటి నుండి వస్తుంటే ఎంత అసహ్యంగా ఉందో తెలుసా బావా? నన్ను, అక్కను అర్ధరాత్రి ఆ భయంకరమైన చలిలో చంటి పిల్లలతో సహా రోడ్డు మీదకు గెంటేశావు. అప్పుడు నీకు జాలి అనిపించిందా? మా నాన్న కష్టపడి కట్టిన ఇల్లు ఫోర్జరీ సంతకాలతో లాక్కున్నప్పుడు నీకు జాలి అనిపించిందా? మేము ఆశ్రమంలో మా అమ్మా నాన్నల్ని, మా పిల్లల్ని వదిలేసి ఏడుస్తూ వస్తుంటే నువ్వు పార్టీలు చేసుకున్నావు. అప్పుడెక్కడికి పోయింది బావా నీ జాలి? ఇప్పుడు నీకు భయం పట్టుకునేసరికి మేము మనుషులుగా గుర్తొచ్చామా? తప్పు చేశాను లక్కీ, ఒప్పుకుంటున్నాను. అప్పుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. కాని ఇప్పుడు నేను మారాను. నన్ను వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. లే కార్తిక్, రోడ్డు మీద పరువు తీసుకోకు. మేము నీలాగా మోసగాళ్లం కాదు. ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఆనందించే సాడిస్టులం అంతకన్నా కాదు. శ్రేయ చాలా మంచిది, అమాయకురాలు. తన జీవితం నాశనమవ్వటం మాకిష్టం లేదు. అంటే మీరు శ్రేయకు నిజం చెప్పరా? నా గతం గురించి, మన బంధం గురించి చెప్పరా? చెప్పం, కాని దానికొక చిన్న షరతుంది. ఏంటి? ఏం కావాలి? డబ్బు కావాలా? ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా పర్సనల్ అకౌంట్లో ఇప్పుడు 50 లక్షలున్నాయి. అవి మొత్తం మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ డబ్బుతో మీరు హాయిగా బతకొచ్చు. డబ్బుతో అన్నీ కొనొచ్చనుకునే నీ బుద్ధి ఇంకా మారలేదు కార్తిక్. మాకు నీ డబ్బొద్దు. మా కష్టంతో సంపాదించుకునే సత్తా మాకుంది. ఈ రోజు గెలిచిన ఈ 50 లక్షలు మాకు చాలు. మాకు కావాల్సింది డబ్బు కాదు, మా నాన్న ఆత్మగౌరవం, మా ఇల్లు. నువ్వు లాయర్లతో కుమ్మక్కై అక్రమంగా లాక్కున్న మా ఇంటిని తిరిగి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. అది రేపుదయమే. ఇల్లా? అది ఇప్పుడు నా పేరు మీద లేదు, లోన్లో ఉంది. పైగా దాని విలువ ఇప్పుడు 2 కోట్లు. అదిచ్చేస్తే నాకేం మిగులుతుంది? నీకు ఏం మిగులుతుందో తర్వాత ఆలోచించు రమేష్. ముందు నీకు ఏం పోతుందో ఆలోచించు. ఇదిగో చూడు, నువ్వు మా సంతకాలు ఫోర్జరీ చేసినప్పటి సాక్ష్యాలు, నువ్వు మాతో దిగిన పెళ్లి ఫోటోలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఆ 2 కోట్ల ఇల్లు ముఖ్యమా, లేక శ్రేయకున్న 200 కోట్ల ఆస్తి ముఖ్యమా? నువ్వు ఇల్లివ్వకపోతే ఇప్పుడే ఈ వీడియో శ్రేయ ఫోన్కి వాట్సాప్ చేస్తాం. నీ పెళ్లి ఆగిపోతుంది, నీ ఉద్యోగం కూడా పోతుంది. ఆ తర్వాత నువ్వు జైలుకే వెళ్తావు. చాయిస్ ఇస్ యోర్స్. కార్తిక్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఇటు చూస్తే నూతి, అటు చూస్తే గోతి. ఇల్లిస్తే 2 కోట్లు పోతాయి. ఇవ్వకపోతే శ్రేయ అనే బంగారు బాతే చేజారిపోతుంది. లాభనష్టాలు బేరీజు వేసుకున్నాడు. 200 కోట్ల ముందు
2 కోట్లు తక్కువే కదా అనుకున్నాడు. సరే సరే ఇస్తాను. ఆ ఇల్లు మీకే రాసిస్తాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా శ్రేయకు అస్సలు తెలియకూడదు. డీల్. రేపు ఉదయం 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్లో కలుద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కార్తీక్, ఈ రోజు నుంచి నువ్వు మా మాజీ భర్తవి కాదు, కేవలం మా చేతిలో ఉన్న ఒక కీలుబొమ్మవి. దారం మా చేతిలో ఉంది. మేము ఎలా ఆడిస్తే అలా ఆడాలి. గుడ్ నైట్ మిస్టర్ రమేష్. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కార్తీక్ మాత్రం చీకట్లో ఓడిపోయిన వాడిలా చెమటలు తుడుచుకుంటూ మిగిలిపోయాడు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ మనసులో మాత్రం తుఫాను రేగుతోంది. అతను ఎవరూ గుర్తుపట్టకుండా దొంగచాటుగా వచ్చాడు. అనన్య, లావణ్య, దీప అప్పటికే అక్కడ చాలా ఉల్లాసంగా వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి డాక్యుమెంట్స్. నేను గిఫ్ట్ డీడ్ కింద రాసిస్తున్నాను. త్వరగా కానివ్వండి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. శ్రేయ నాకు వీడియో కాల్ చేస్తోంది. దీప డాక్యుమెంట్స్ అందుకుని ప్రతి పేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అంత కంగారెందుకు బావా? డాక్యుమెంట్స్ చదవనివ్వు. మళ్ళీ ఏమైనా చిన్న క్లాజ్ మార్చి మమ్మల్ని మోసం చేద్దామని ప్లాన్ చేశావేమో. నిన్ను నమ్మడమంటే పాముకు పాల్పోయడమే. నా మెడ మీద కత్తిపెట్టి మోసం చేసే ధైర్యం నాకెక్కడిది? అయినా ఇప్పుడు నా ప్రాణం మీ చేతిలో ఉంది. చదవండి, ఎన్నిసార్లైనా చదవండి. వాళ్లు లోపలికి వెళ్లి కార్తీక్ వేలిముద్ర వేయటానికి మిషన్ మీద వేలు పెట్టబోతుండగా, అమ్మో, శ్రేయ ఈ టైంలో ఎందుకు చేస్తోంది? హలో హలో శ్రేయ. అవును, నేను క్లయింట్ మీటింగ్లో ఉన్నాను. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. శ్రేయ ఫోన్లో చాలా సీరియస్గా, రమేష్, నీ కబుతలు చెప్పడం రాదనుకున్నాను, కాని నువ్వు కూడా అందరిలాగే ఆడుతున్నావా? ఏంటి శ్రేయ, ఏం మాట్లాడుతున్నావు? నీ ఫోన్ లొకేషన్ నాకు కనిపిస్తోంది రమేష్. అది రిజిస్టర్ ఆఫీస్ అని చూపిస్తోంది. అక్కడేం క్లయింట్ మీటింగ్ ఉంటుంది? నాతో నిజం చెప్పు. నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఏమైనా ఆస్తి గొడవలా? కార్తిక్కి ఏం చెప్పాలో తెలియలేదు. నిజం చెబితే శ్రేయ ఇప్పుడే వచ్చేస్తుంది, అబద్ధం చెబితే దొరికిపోతాడు. దీప వైపు సహాయం కోసం చూశాడు. దీప కళ్లతోనే మేనేజ్ చెయ్యని సైగ చేసింది. అది శ్రేయ సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. మన కొత్త ల్యాండ్ డీల్ ఉంది కదా, దాని లీగల్ వెరిఫికేషన్ కోసం పర్సనల్ గా వచ్చాను. లాయర్లు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి. నువ్వు బాస్ కదా, నీకు శ్రమ ఇవ్వకూడదని నేనే వచ్చాను. ఓ రియల్లీ? సారీ రమేష్, నిన్ను అనుమానించినందుకు. నువ్వు కంపెనీ గురించి అంతలా ఆలోచిస్తావని నాకు తెలీదు. ఐ లవ్ యూ. త్వరగా రా, మన వెడ్డింగ్ ప్లానర్ వెయిట్ చేస్తున్నారు. కార్తిక్ హమ్మయ్య అని అనుకుంటూ కాల్ కట్ చేశాడు. పక్కనే ఉన్న దీప నవ్వుకుంది. అబద్ధాలు చెప్పడంలో నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి బావా. సరే, త్వరగా వేలిముద్రవి. ఆ శ్రేయ రాకముందే పని కానివ్వాలి. కార్తిక్ వణుకుతున్న చేతులతో వేలిముద్ర వేశాడు. రిజిస్ట్రార్ స్టాంప్ వేశారు. ఈ ఇల్లు అధికారికంగా అనన్యగారి పేరు మీద బదిలీ అయిందని రిజిస్ట్రార్ చెప్పగానే ముగ్గురి అక్కా చెల్లెళ్ల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. 3 ఏళ్ల పోరాటం, వారి తల్లిదండ్రుల ఆశయం ఈరోజు నెరవేరింది. థ్యాంక్స్ కార్తిక్, కనీసం ఇప్పటికైనా భయంతోనూ బాధ్యతతోనూ మాకు న్యాయం చేశావు. అయిపోయింది కదా, ఇల్లు వచ్చింది కదా, ఇంకా నా జోలికి రావద్దు. నా పెళ్లిని డిస్టర్బ్ చేయొద్దు. మాకిచ్చిన మాట ప్రకారం మేము శ్రేయకు నిజం చెప్పాం. కాని విధి నిన్ను వదిలేస్తుందా లేదా అనేది మేం మాత్రం చెప్పలేం బావా. వెళ్ళు, నీ బాస్ పిలుస్తోంది, పరిగెత్తు. 2 రోజుల తర్వాత శ్రేయ తన విశాలమైన క్యాబిన్లో ఉంది. ఆమె 50 లక్షల కాంట్రాక్ట్ సైన్ చేయడానికి అమ్మ చేతి వంట టీంని పిలిచింది. అనన్య, లావణ్య, దీప చాలా హుందాగా కొత్త బట్టలు వేసుకుని ఆఫీస్కొచ్చారు. వాళ్ల నడకలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. కార్తిక్ అక్కడ శ్రేయ పక్కన ఉన్నాడు. వాళ్లను చూడగానే అతని మొహం మాడిపోయింది. వెల్కమ్ లేడీస్, రండి. మీ సక్సెస్ స్టోరీ విని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రమేష్, చూసావా వీళ్ళెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అవును శ్రేయ, చాలా చాలా కాన్ఫిడెంట్.
అని అన్నాడే కాని అతని మనసులో వీళ్ళిక్కడికి కూడా వచ్చారా తన ప్రాణం తీయడానికి అని అనుకున్నాడు. థాంక్యూ మేడం, ఆఫీస్ చాలా బాగుంది, ఇంటీరియర్ అయితే అదిరిపోయింది. దీప కార్తిక్ వైపు వెటకారంగా చూసి, ఏంటి రమేష్ గారు, ఇంత దూరం వచ్చాం, కనీసం మంచినీళ్లు కాఫీ కూడా ఆర్డర్ చేయరా? మర్యాదలు మర్చిపోయారా? లేక మేము చిన్నవాళ్లమని చిన్నచూపా? అయ్యో, వెరీ సారీ, నేను గమనించలేదు. రమేష్, ప్లీజ్ ప్యూర్ని పిలిచి 4 కాఫీలు చెప్పవా? ప్యూరెందుకు మేడం, మొన్న స్టేజ్ మీద మీరు చెప్పారు కదా, రమేష్ గారు చాలా డౌన్ టు ఎర్త్ అని. పైగా ఆయన చేతి కాఫీ చాలా బాగుంటుందని కూడా విన్నాం. మా కోసం ఆ మాత్రం చేయలేరా? ప్లీజ్ రమేష్ గారు, మీ చేతి కాఫీ తాగాలని మాకు చాలా కోరికగా ఉంది. దీప మాటల్లోని వ్యంగ్యం కార్తిక్కి సూటిగా తగిలింది. కాని శ్రేయకు అది పొగడ్తలా అనిపించింది. కార్తిక్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. ఈ కంపెనీలో అందర్నీ శాసించే మేనేజర్ ఇప్పుడు తన మాజీ భార్యలకు సేవలు చేయాల్సిన పరిస్థితి. హా, నిజమే రమేష్, నువ్వు కాఫీ బాగా చేస్తావు. ప్లీజ్ వాళ్ల కోసం అలాగే నా కోసం కూడా స్పెషల్ కాఫీ తీసుకురా. డోంట్ ఫీల్ బ్యాడా, వాళ్ళు మన గెస్ట్లు కదా. కార్తిక్ పళ్ళు నూరుకుంటూ బలవంతంగా నవ్వి, తప్పకుండా శ్రేయ, గెస్ట్స్ అంటే దేవుళ్ళు కదా, ఇప్పుడే తెస్తాను. కార్తిక్ నిశ్శబ్దంగా వెళ్లి పాంట్రీలో 4 కప్పుల కాఫీ ట్రేలో పట్టుకొచ్చాడు. థాంక్యూ రమేష్ గారు, కాఫీ వాసన చాలా అద్భుతంగా ఉంది. మీలో ఇలాంటి సేవ చేసే గుణం ఉందని మాకు తెలీదు. భవిష్యత్తులో బహుశా పెళ్ళయ్యాక మీకీ గుణం బాగా ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నిజంగానే బాగుంది మేడం, మీ కాబోయే భర్త చాలా మంచివారు. ఇలాంటివారు దొరకటం మీ అదృష్టం. ఆయన గతం ఇలా ఉన్నా భవిష్యత్తులో మిమ్మల్ని బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మాటల్లో ఉన్న నిగూఢార్థం కార్తిక్కి మాత్రమే అర్థమైతే చాలు. పెళ్లికి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. శ్రేయ తన పెళ్లి క్యాటరింగ్ బాధ్యతను కూడా అనన్య వాళ్లకే అప్పగించింది. ఇది కార్తిక్కి అస్సలు మింగుడు పడలేదు. తన 3వ పెళ్లిలో తన మొదటి 2 భార్యలు వంట చేయటం అతనికి నరకంలా ఉంది. ఎలాగైనా వాళ్లను ఈ పెళ్లి నుండి గెంటేయాలని, అవమానించి పంపించాలని ఒక ప్లాన్ వేశాడు. హింస వద్దు అనుకున్నాడు కాబట్టి వారి మీద దొంగతనం ముద్ర వేయాలని నిర్ణయించుకున్నాడు. అనన్య, లావణ్య, దీప కిచెన్ మరియు డైనింగ్ ఏరియాలో బిజీగా ఉన్నారు. కార్తిక్ దొంగచాటుగా కిచెన్ స్టోర్ రూంలోకి వెళ్లాడు. అక్కడ అనన్య వాళ్ల హ్యాండ్ బ్యాగులున్నాయి. అతను తన జేబులోంచి శ్రేయకు చెందిన ఒక ఖరీదైన వజ్రాల హారం తీశాడు. దాన్ని అనన్య హ్యాండ్ బ్యాగ్లో పెట్టాడు. ఇప్పుడు దొరికారురా, కాసేపట్లో హారం పోయిందని రచ్చ చేస్తా. అందరి బ్యాగులు చెక్ చేస్తారు. అనన్య బ్యాగ్లో హారం దొరుకుతుంది. దొంగతనం నేరం మీద వాళ్ళని అరెస్ట్ చేయిస్తా. నా పెళ్లి పీటల మీద వాళ్ళుండరు. శ్రేయ వాళ్ళని అసహ్యించుకుంటుంది. కార్తిక్ వికృతంగా నవ్వుకుంటూ బయటికి వెళ్లాడు. కాని అతనికి తెలియని విషయమేంటంటే దీప ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని. ఆమె కిచెన్లోకి ఎవ్వరూ రాకుండా ఉండేందుకు ఒక చిన్న బేబీ మానిటర్ కెమెరాని అక్కడ రహస్యంగా పెట్టింది. కాసేపటి తర్వాత శ్రేయ కంగారుగా హాల్లోకొచ్చింది. నా నెక్లెస్ కనిపించడం లేదు. ఇక్కడి టేబుల్ మీద పెట్టాను. ఎవరైనా చూసారా? అది నా అమ్మమ్మ గిఫ్ట్. అయ్యో, అంత ఖరీదైన నెక్లెసా? ఇక్కడ మనవాళ్ళు తప్ప బయట వాళ్ళెవరూ లేరు కదా శ్రేయ. వీళ్ళు తప్ప మనకు తెలియదు కదా ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో, ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో. ఒకసారి అందరి బ్యాగులు చెక్ చేద్దాం. లావణ్య కోపంగా, ఏంటి రమేష్ గారు, మమ్మల్ని అనుమానిస్తున్నారా? మేము వంటవాళ్లం కావచ్చు, కాని దొంగలం కాదు. తప్పు లేదు కదా మేడం, మీరు దొంగలు కాకపోతే భయం ఎందుకు? నిజాయితీ నిరూపించుకోండి. సెక్యూరిటీ, చెక్ చేయండి. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ అనన్య బ్యాగును చెక్ చేయడానికి చెయ్యి పెట్టాడు. కార్తిక్ మొహంలో వికృతమైన ఆనందం కనిపించింది. ఇక మీ పని అయిపోయింది అని అనుకున్నాడు. కాని గార్డ్ చెయ్యి బయటకు తీసినప్పుడు బ్యాగు ఖాళీగా ఉంది. కేవలం అనన్య పర్స్, ఫోన్ మాత్రమే అందులో ఉన్నాయి. నెక్లెస్ లేదు. ఏంటి లేదా? సరిగ్గా చూడండి,
లోపల చిన్న జిప్ ఉంటుంది, కింద లైనింగ్ కింద చూడండి, అక్కడే ఉంటుంది. రమేష్ గారు, ఆ బ్యాగ్లో ఏముందో ఏముండాలో మీకు బాగా తెలిసినట్టుంది. మీరు పెట్టినట్టు అంత ఖచ్చితంగా చెబుతున్నారు. ఆ నేనెందుకు పెడతాను? నేనేం పెట్టలేదు, జస్ట్ డౌట్ అంతే. డౌట్? సరే, అయితే మా డౌట్ కూడా క్లియర్ చేయండి. మీ కోట్ జేబులో ఏముందో ఒకసారి చూపించండి. నా జేబులోనా? నా జేబులో ఎందుకుంటుంది? హౌ డేర్ యూ! నేను ఇంటికి కాబోయే అల్లుణ్ణి. మేడం, మా బ్యాగులు చెక్ చేశారు కదా, న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. రమేష్ గారి జేబులు కూడా చెక్ చేయించండి. ఆయన నిర్దోషైతే భయమెందుకు? రమేష్, ప్లీజ్ వాళ్ళ డౌట్ కూడా క్లియర్ చేయి, చూపించు. కార్తిక్ భయంతో వణుకుతూ జేబులో చెయ్యి పెట్టాడు. అతని చేతికి ఏదో తగిలింది. తీసి చూస్తే అది ఆ వజ్రాల హారం. అసలు ఏం జరిగిందంటే, కార్తిక్ ఆ హారాన్ని అనన్య బ్యాగులో పెట్టి వెళ్ళగాని దీప కెమెరాలో చూసింది. వెంటనే వచ్చి దాన్ని తీసి బయట హ్యాంగర్కి తగిలించి ఉన్న కార్తిక్ కోట్ జేబులో వేసేసింది. హాల్లోని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రమేష్, నీ జేబులో నా హారం! శ్రేయ, నన్ను నమ్ము, నేను తీయలేదు. ఇది ఎవరో నా జేబులో పెట్టారు. వీళ్ళే, ఈ దీపే చేసి ఉంటుంది. చూసారా మేడం, దొరికిపోయిన దొంగ ఎప్పుడు పక్క వాళ్ల మీద నెట్టేస్తాడు. మేము కిచెన్లో ఉంటే హాల్లో ఉన్న మీ జేబులో ఎలా పెడతాం? బహుశా మీరు హారం దాచిపెట్టి మా మీద నెట్టి మమ్మల్ని పంపించేద్దామని ప్లాన్ చేశారేమో, లేదా మేడం గారి నిజాయితీని టెస్ట్ చేస్తున్నారేమో. షటప్ రమేష్, ఇది చాలా చీప్ బిహేవియర్. ఒక క్యాటరింగ్ వాళ్ల మీద నింద వేయటానికి నువ్వు ఇంతగా దిగజారుతావా? వాళ్ళు మన అతిథులు. సారీ చెప్పు వాళ్ళకి, ఇప్పుడే సారీ చెప్పు. సారీ. కార్తిక్ పరువు ఆ రోజుతో గంగలో కలిసింది. అక్కా చెల్లెళ్ల తెలివితేటల ముందు అతని కుటిల ప్లాన్ చిత్తయింది. దీప కళ్లల్లో మమ్మల్ని తక్కువ అంచనా వేయకు అన్న హెచ్చరిక స్పష్టంగా కనిపించింది. కార్తిక్కి అర్థమైంది, వాళ్లు తనను ఆడుకుంటున్నారు. కాని అతని అహంకారం మాత్రం చావలేదు. ఆ రాత్రి కార్తిక్ తన గదిలో ఒంటరిగా కోపం, భయం, కసి అన్నీ ఉన్నాయి. ఇల్లు పోతే పోయింది, కాని వాళ్ళు నన్ను శ్రేయ ముందు బఫూన్ని చేశారు. వీళ్ళని ఇలా వదిలేయకూడదు. రేపు నా పెళ్లి, రేపు వీళ్ళకు ఒక పెద్ద షాక్ ఇవ్వాలి. నేను కార్తిక్ని, నన్ను గెలవడం అంత ఈజీ కాదు అని అనుకున్నాడు. అదే సమయంలో అనన్య, లావణ్య, దీప ఇల్లైతే వచ్చింది. కాని ఆ కార్తిక్ గాడు శ్రేయను పెళ్లి చేసుకుంటే వాడు సేఫ్ అయిపోతాడు కదా. ఆ శ్రేయ జీవితం నాశనమైపోతుంది కదా. మనం నిజం చెప్పేద్దామా అక్క? చెప్పేద్దాం లక్కీ, కాని ఇప్పుడే కాదు. రేపు పెళ్లి మండపంలో ముహూర్తానికి సరిగ్గా ముందు ఒక స్పెషల్ గెస్ట్ని దించుదాం. ఆ గెస్ట్ని చూడగానే కార్తిక్ గుండె పగిలిపోవాలి. అవును, మన మాటల కంటే ఆ వ్యక్తి సాక్ష్యం చాలా బలమైంది. కార్తిక్ ఆడిన నాటకానికి రేపటితో తెరపడాలి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు? అక్కా చెల్లెళ్ళు వేసిన ఆఖరి ప్లాన్ ఏంటి? మరుసటి రోజు ఉదయం పెళ్లి మండపంలో ఏం జరగబోతుంది? కార్తిక్ మెడలో వరమాల పడుతుందా, లేక ఉరితాడు బిగుసుకుంటుందా? రేపు పెళ్లి. ఈ రాత్రి చాలా కీలకం. యుద్ధం ఇంకా ముగియలేదు. రేపు క్లైమాక్స్. అసలు ఏం జరుగుతుందో చూడాలంటే పార్ట్ 10 కావాలి అని కామెంట్ చేయండి. ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో అంజనా, నవ్యల కథ ముగిసింది. ఒక దుష్టశకం అంతమైంది. కాని ఆ సంఘటన మిగిల్చిన గాయాలు, జ్ఞాపకాలు పచ్చిగానే ఉన్నాయి. శంకర్ తన భార్య, కూతురిని కోల్పోయాడు. సూర్య తన తల్లి, చెల్లిని కోల్పోయాడు. రోజా తన పోరాటంలో గెలిచినా ఆ గెలుపు కోసం చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ఇప్పుడు ఈ ముగ్గురు ఆ చేదుగతాన్ని ఎలా అధిగమిస్తారు? వాళ్ల మధ్య ఉన్న గాయపడిన బంధాలు తిరిగి ఎలా చిగురిస్తాయి? విధ్వంసం తర్వాత జరిగే పునర్నిర్మాణ కథే ఈ ఎపిసోడ్. హాస్పిటల్ గది నిశ్శబ్దంగా ఉంది. సూర్య చేతికి, ముఖానికి కాలిన గాయాలతో మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. రోజా అతని పక్కనే కూర్చొని ఆమె కళ్ళు కూడా ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. వేరే గదిలో శంకర్, రఘునాథ్ ఉన్నారు.
వాళ్ళకి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రసాద్ చట్టపరమైన కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాడు. ఆ ఫ్యాక్టరీ సంఘటన జరిగి 3 రోజులైంది. అంజనా, నవ్యల అంత్యక్రియలు కూడా జరిగాయి. కాని సూర్య ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదు. అతను ఒక రకమైన షాకులోంచి బయటకు రాలేకపోతున్నాడు. కొంచెం మండుతుంది, ఓర్చుకోండి. సూర్య ఆమె వైపు చూడలేదు, ఏమీ మాట్లాడలేదు. అతని మౌనం రోజాను కత్తిలా కోస్తోంది. సూర్య, దయచేసి నాతో మాట్లాడండి. మీరిలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. ఏం మాట్లాడమంటావు రోజా? నా తల్లి ఒక హంతకురాలని, నా చెల్లి దానికి వంతపాడిందని తెలిసి కూడా నేను ఏం మాట్లాడాలి? నా కళ్ళ ముందే వాళ్ళు కాలిపోతుంటే చూస్తూ ఉండిపోయిన కొడుకుని నేను ఏం మాట్లాడాలి? అంతా నీ వల్లే జరిగింది అని నిన్ను నిందించమంటావా? లేక నువ్వు చేసింది మంచికే అని నిన్ను మెచ్చుకోమంటావా? చెప్పు, నేనేం మాట్లాడాలి? సూర్య మాటల్లోని నొప్పి, ఆవేదన రోజా గుండెను పిండేశాయి. నన్ను క్షమించండి సూర్య. నువ్వు క్షమాపణ చెప్పకు రోజా. నీ తప్పేమీ లేదు. తప్పు చేసింది వాళ్ళు, శిక్ష అనుభవించారు. కాని వాళ్ళు నా తల్లి, నా చెల్లి. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా నేను వాళ్ళని ప్రేమించాను. ఆ బంధాన్ని నేను ఎలా మర్చిపోగలను? మర్చిపోమ్మని నేను చెప్పడం లేదు సూర్య. కాని గతాన్ని పట్టుకుని వేలాడితే మనం ముందుకు సాగలేం. ముందుకు సాగడమా? నాకు ముందు ఏ దారి కనిపించడం లేదు రోజా. అంతా చీకటిగా ఉంది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, ప్లీజ్. రోజా నిస్సహాయంగా అతని వైపు చూసి మౌనంగా గదిలోంచి బయటకొచ్చింది. బయట వరండాలో శంకర్ ఒక బెంచి మీద కూర్చొని ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా సూర్యలాగే ఉంది. రోజా శంకర్ గారి పక్కన వచ్చి కూర్చుంది. ఇద్దరూ చాలాసేపు ఏమీ మాట్లాడుకోలేదు. వాడు నాతో కూడా మాట్లాడడం లేదమ్మా. తల్లిని, చెల్లిని ఒకేసారి కోల్పోయాడు. ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను నిందిస్తున్నారేమో అనిపిస్తోంది మావయ్య గారు. చచ్చా, అలా అనుకోకు. నీ వల్లే నిజం బయటపడింది. నువ్వు లేకపోతే శారదకు ఎప్పటికీ న్యాయం జరిగేది కాదు. నేను జీవితాంతం ఒక మోసంలో బతికేవాడిని. నువ్వు చేసింది సాహసం. కాని ఆ సాహసంలో మనం కొన్ని బంధాలను కోల్పోయాం. ఆ బాధ వాడిని, నన్ను వెంటాడుతోంది. అప్పుడే ప్రసాద్, రఘునాథ్ గారు అక్కడికొచ్చారు. రఘునాథ్ గారి చేతిలో ఒక పాత ఫైల్ ఉంది. శంకర్, రోజా, రఘునాథ్ గారు మీతో మాట్లాడాలంటున్నారు. అమ్మా, నేను నీకు, మీ మామగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నా ప్రాణాలను కాపాడారు. ఇన్నాళ్లుగా నా గుండె మీద ఉన్న భారాన్ని దించారు. ఇదిగోనమ్మా, ఇవే ఆ చింపేసిన పేజీలు. వీటిని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకున్నాను. ఆయన ఆ ఫైల్ను రోజా చేతిలో పెట్టాడు. రోజా వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుంది. అందులో ఏముంది రఘునాథ్ గారు? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి, పెళ్లికి 2 రోజుల ముందు, శారదమ్మ భయంతో వణికిపోతూ నా ఇంటికి వచ్చింది. తన చేతిలో ఈ డైరీ ఉంది. తన అక్క తనను చంపేస్తానని బెదిరించిందని, శంకర్ గారిని తనే పెళ్లి చేసుకుంటానని గొడవ పడిందని చెప్పి ఏడ్చింది. ఒకవేళ నాకేమన్నా అయితే ఈ డైరీని శంకర్ గారికి ఇవ్వండి సార్, నా చావుకి కారణం నా అక్కేనని చెప్పండి అని నా చేతిలో పెట్టింది. ఆ తరువాత తన చావుకి కారణం తన అక్కేనని డైరీలో రాసి, ఒకవేళ తన అక్క ఆ డైరీని చదివినా అసలు నిజం తెలియకూడదని ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వివరంగా ఈ పేజీలలో రాసి వాటిని చింపి నా చేతిలో పెట్టింది. డైరీని నా గదిలో పెడతాను, ఈ పేజీలు మాత్రం మీ దగ్గరే ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయింది. అదే నేను తనను చివరిసారిగా చూడటం. రఘునాథ్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. రోజా, శంకర్ ఇద్దరూ ఆత్రంగా ఆ పేజీలను చదవటం మొదలుపెట్టారు. శారద చేతిరాతతో ఉన్న ఆ పాత పేజీలు 25 ఏళ్ల నాటి భయంకరమైన నిజాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి.
ప్రియమైన శంకర్, ఒకవేళ మీరు ఈ ఉత్తరం చదువుతున్నారంటే నేను ఈ లోకంలో లేనని అర్థం. నా చావుకు కారణం నా అక్క అంజన. కాని తను నన్ను చంపలేదు. అంతకంటే భయంకరమైన పని చేసింది. ఆ రోజు రాత్రి తను నాతో గొడవపడిన తర్వాత నేను మా పెరట్లో ఉన్న బావి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడక్క నా దగ్గరికొచ్చింది. తన చేతిలో ఒక మగ పసిబిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. ఎవరి బిడ్డ అని అడిగాను. దానికి అక్క నవ్వి, ఇది నా పాపం, నా బిడ్డ, నాకు పెళ్లి కాకుండానే పుట్టిన నా కొడుకు అని చెప్పింది. నాకు పిచ్చి పట్టినట్టయింది. ఎవరి బిడ్డ అని అడిగాను. తనొక పేరు చెప్పింది. ఆ పేరు విని నేను నిశ్చేష్టురాలినయ్యాను. అది మన ఊరి జమీందారు గారి అబ్బాయి. ఒక చెడ్డవాడు, తిరుగుబోతు. అక్క ఏడుస్తూ, ఈ నిజం బయటకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది. శారదా, నన్ను కాపాడు. నేను శంకర్ని పెళ్లి చేసుకుంటాను. ఆయన హోదా, ఆస్తి ఈ బిడ్డకు భవిష్యత్తునిస్తాయి. నువ్వు ఈ బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. లేదంటే ఈ బిడ్డను ఈ బావిలో పడేసి నిన్ను కూడా తోసేస్తాను అని బెదిరించింది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఒక పసిప్రాణాన్ని కాపాడటం కోసం నేను నా ప్రేమను, నా జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఆత్మహత్య చేసుకున్నానని అందర్నీ నమ్మించి ఆ బాబును తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనుకున్నాను. కాని నేను బావి దగ్గర నుండి పక్కకు వెళ్ళగానే ఆ జమీందారు గారి అబ్బాయి అక్కడికొచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ బిడ్డను ఏం చేస్తావో నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ నిజస్వరూపం ఊరందరికీ చెప్తాను అని అతను అంజనను బెదిరించాడు. ఆ గొడవలో, పెనుకులాటలో ప్రమాదవశాత్తు అతను బావిలో పడిపోయాడు. అది చూసిన అంజన భయంతో వణికిపోయింది. కాని వెంటనే తేరుకొని దాన్ని నాకు అంటగట్టాలని చూసింది. నువ్వే వాణ్ణి తోసేశావు. నువ్వొప్పుకోకపోతే నీ మీద హత్యానేరం మోపి ఈ బిడ్డను కూడా చంపేస్తాను అని నన్ను బెదిరించింది. నా దగ్గర వేరే దారి లేదు. నేను ఆత్మహత్య చేసుకున్నట్టు నటిస్తే తను ఆ బిడ్డను పెంచుతానని మాట ఇచ్చింది. అందుకే నేను నా చెప్పులను, ఈ డైరీని బావి దగ్గర వదిలేసి ఆ రాత్రికి రాత్రి ఆ పసిబిడ్డను తీసుకుని ఊరు విడిచి పారిపోయాను. ఆ బిడ్డే సూర్య. అవును శంకర్, మీరు ఇన్నాళ్ళు పెంచుకుంటుంది అంజన కొడుకుని, నా అక్క కొడుకుని, నా రక్తం కాదు. ఈ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని నాకు తెలుసు. కాని ఎప్పటికైనా ఈ నిజం బయటకు రావాలి. సూర్యకు తన తల్లి ఎంతటి రాక్షసో తెలియాలి. నేను చనిపోలేదని, బతికే ఉన్నానని మీకు తెలియాలి. నన్ను క్షమించండి. ఇట్లు మీ శారద. ఆ పేజీలు చదివి శంకర్కు, రోజాకు నోట మాట రాలేదు. వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. సూర్య అంజన కొడుకా? పెళ్లి కాకుండా పుట్టిన బిడ్డడా? ఇది నమ్మశక్యం కాని నిజం. లేదు, ఇది నిజం కాదు. సూర్య నా కొడుకు, నా రక్తం. శారద ఏదో పొరపాటు పడి ఉంటుంది. మావయ్య గారు, ఇది నిజం. ఇప్పుడు నాకన్నీ అర్థమవుతున్నాయి. అత్తయ్య సూర్యను ఎందుకు అంతలా వెనకేసుకు వచ్చేవాళ్లు? నవ్య కంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించేవారు? సూర్య అంటే ఆమెకు ప్రాణం కాదు, తన పాపాన్ని కప్పిపుచ్చే కవచం. అవును సార్, ఇది నిజం. శారదమ్మ నాకు ఆ ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. బహుశా ఎక్కడో అజ్ఞాతంగా బతుకుతూ ఉండవచ్చు. అంటే శారద బతికే ఉందా? నా శారద బతికే ఉందా? ఆయన కళ్లల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. కాని వెంటనే సూర్యముఖం గుర్తొచ్చి ఆ ఆశ ఆవిరైపోయింది. ఈ భయంకరమైన నిజం తెలిస్తే సూర్య ఏమైపోతాడు? తన తల్లి హంతకురాలు, తన పుట్టుక ఒక పాపమని తెలిస్తే వాడు తట్టుకోగలడా అనే భయం కలిగింది. మావయ్య గారు, మనమీ నిజాన్ని సూర్యకు చెప్పకూడదు. కనీసం ఇప్పుడప్పుడే కాదు. అతను ఇప్పుడే ఒక పెద్ద షాక్లోంచి బయటకొస్తున్నాడు. ఈ నిజం తెలిస్తే పూర్తిగా కుప్పకూలిపోతాడు. కాని ఎంతకాలమని దాస్తామమ్మా? ఎప్పటికైనా వాడికి తెలియాలి కదా. శంకర్, రోజా చెప్పింది నిజం. ముందు వాడు కోలుకోవాలి. ఈలోపు మనం శారదమ్మను వెతకాలి. తను బతికే ఉంటే ఆవిడను తీసుకువచ్చి సూర్య ముందు నిలబెడితే అప్పుడు నిజం చెప్పినా ఒక తల్లి ప్రేమ వాడిని నిలబెడుతుంది.
అందరూ ఆ నిర్ణయానికి అంగీకరించారు. ఆ చింపేసిన పేజీల రహస్యాన్ని తమ గుండెల్లోనే దాచుకోవాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల తర్వాత సూర్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ముగ్గురు తిరిగి ఇంటికొచ్చారు. ఆ ఇల్లు వాళ్లకు కొత్తగా, ఖాళీగా, భయంకరంగా అనిపించింది. ప్రతి మూల అంజనా, నవ్యల జ్ఞాపకాలే. సూర్య ఒక గదికే పరిమితమయ్యాడు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. రోజా ఓపికగా అతనికి సేవలు చేస్తోంది. అతని మౌనాన్ని భరిస్తోంది. శంకర్, ప్రసాద్ సహాయంతో శారదను వెతకడం మొదలుపెట్టారు. వాళ్ల దగ్గరున్న ఏకైక ఆధారం ఆమె 25 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో. రోజులు గడుస్తున్నాయి. సూర్యలో నెమ్మదిగా మార్పు వస్తోంది. రోజా ఓపిక, ప్రేమ అతన్ని కదిలిస్తున్నాయి. తను ఎంత కఠినంగా ప్రవర్తించినా ఆమె తనను వదిలి వెళ్లటం లేదు. తన గాయాలకు మందు రాస్తూ తన మనసుకు కూడా మందు రాస్తోందని అతనికి అర్థమవుతోంది. ఒకరోజు రాత్రి రోజా అతనికి భోజనం తీసుకుని గదిలోకొచ్చింది. రోజా, చెప్పండి. నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను. పర్లేదు సూర్య, మీ బాధ ముందు నా బాధ ఎంత? నేను చాలా ఆలోచించాను రోజా. గతాన్ని మనం మార్చలేం, కాని భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. నువ్వు నా పక్కన ఉంటే నేను ఏ నరకాన్నైనా దాటగలను. నన్ను ఒంటరిగా వదిలిపెట్టకు. నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళను సూర్య. మనం కలిసే ఉంటాం, కలిసే పోరాడుదాం. ఆ రాత్రి చాలా రోజుల తర్వాత ఆ గదిలో మాటలు వినిపించాయి. గాయపడిన రెండు మనసులు ఒకరికొకరు ఓదార్పునిచ్చుకున్నాయి. నెల రోజులు గడిచాయి. సూర్య పూర్తిగా కోలుకున్నాడు. ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టాడు. రోజా, శంకర్ ఇద్దరూ ఇంటిని చక్కదిద్దుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానంలో కొత్త సంతోషకరమైన క్షణాలను నింపుతున్నారు. ఒకరోజు సాయంత్రం శంకర్ ఆఫీసులో ఉండగా ప్రసాద్ నుండి ఫోన్ వచ్చింది. శంకర్, గుడ్ న్యూస్! శారదమ్మ ఆచూకీ తెలిసింది. నిజమా? ఎక్కడుంది ప్రసాద్? ఎలా ఉంది? కేరళలోని ఒక చిన్న ఆశ్రమంలో శాంతి అనే పేరుతో జీవిస్తోంది. ఆవిడ అక్కడి అనాథ పిల్లలకు చదువు చెప్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతోంది. మన వాళ్ళు అక్కడికి వెళ్లి నిర్ధారించుకున్నారు. ఫోటోలు కూడా పంపారు. శంకర్ ఫోన్లో శారద ఫోటో చూశాడు. వయసు పైబడినా అదే ప్రశాంతమైన ముఖం, అదే కరుణ నిండిన కళ్ళు. ఆయన కళ్ల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. నేను వెంటనే బయలుదేరుతున్నాను ప్రసాద్. నా శారదను నేను తీసుకువస్తాను. తొందరపడకు శంకర్. ముందు మనం ఈ విషయం సూర్యకు చెప్పాలి. వాడిని కూడా తీసుకుని వెళ్ళు. ఒక తల్లిని కోల్పోయిన వాడికి ఇంకో తల్లిని పరిచయం చేసే బాధ్యత మనది. ఆ రాత్రి శంకర్, రోజా ఇద్దరూ సూర్య ముందు కూర్చున్నారు. వాళ్ల ముఖాల్లో ఆందోళన, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమైంది నాన్నగారు? రోజా, ఎందుకంత కంగారుగా ఉన్నారు? సూర్య, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. దయచేసి ప్రశాంతంగా విను. శంకర్ శారద బతికే ఉందని చెప్పాడు. అగ్ని ప్రమాదం జరగకముందే శారద ఊరు విడిచి వెళ్లిపోయిందని, దానికి కొన్ని కారణాలున్నాయని చెప్పాడు. కాని సూర్య పుట్టుక గురించి నిజాన్ని మాత్రం దాచిపెట్టాడు. శారద పిన్ని బతికే ఉన్నారా? అంటే అమ్మా? మీ అమ్మగారు ఆమెను కూడా మోసం చేశారు సూర్య. శారద గారు చనిపోయారని అందర్నీ నమ్మించారు. తను కేరళలో ఉంది. మనం రేపే తనను కలవడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రావాలి. సూర్య ముఖంలో చెప్పలేని భావాలు. తన పిన్ని బతికే ఉందని తెలియటం ఒకవైపు ఆనందంగా ఉన్నా, ఇన్నేళ్లుగా తన తల్లి ఆడిన నాటకం అతన్ని మరింతగా కుంగదీసింది. నేను వస్తాను నాన్నగారు. నేను ఆమెను చూడాలి. మా అమ్మ చేసిన తప్పుకు నేనామెకు క్షమాపణ చెప్పాలి. ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల ప్రయాణం ఇంకా ముగియలేదు. అసలైన అత్యంత భావోద్వేగభరితమైన ప్రయాణం రేపు మొదలు కాబోతుంది. శారదను కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? సూర్యకు నిజం తెలుస్తుందా? తెలిస్తే ఎలా స్పందిస్తాడు? ఒక కొత్త బంధం చిగురిస్తుందా, లేక ఉన్న బంధం కూడా తెగిపోతుందా?
తరువాత ఏం జరిగిందో గడుసు అత్త చివరి ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. రోజా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.